మధ్య వైషమ్యాలొద్దు, మన మధ్య మతపరమైన విభేదాలొద్దు, మన మధ్య సంస్థాపరమైన గీతలొద్దు. క్రైస్తవులు మనమంతా. ప్రపంచ క్రైస్తవులారా, దేవుని మాటను గౌరవించి ఏకం కండి అన్నదేనండి మా నినాదం. జైశాలి గారి నినాదం అదే, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? తండ్రి ఆశయం కోసం. ఈరోజు బైబిల్ ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? మానవులారా, మీరంతా నా పిల్లలు. శాస్త్రవేత్తలు బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. బికాస్ సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్. సమాజంలో మనిషిని దైవంగా మార్చే ఎక్కడుందో చెప్పండి విజ్ఞానం, ఎక్కడుందో చెప్పండి బోధ. క్రైస్తవులంతా ఒకే త్రాటిపైకి రండి, దేవుని మాటను గౌరవించండి. ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఈ ప్రపంచం అంతా ప్రేమ వాక్కులను మనం చాటాలి. ప్రతి వాడు యేసుక్రీస్తు పైన దాడి చేస్తున్నాడు. ఖబర్దార్! యేసు తప్పన్నవాడు గాని, బైబిల్ తప్పన్నవాడు గాని, రోషం కలిగిన వాడు, మనగాడైన వాడు ఎవడైనా ఉంటే రండి, ఎవడైనా మా మీద ఉంటే. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ తొలి దినం నీ పిల్లలతో కలిసి మాకు అనుగ్రహించిన ఈ శుభ తరుణాన్ని బట్టి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడిని యేసును గూర్చి అనేక సంగతులు మేము నేర్చుకుని అనేకులకు నేర్పించగలుగుటకు, ఆ మహనీయుని యొక్క మాటలు మీరు రాయించినవి మేము విని గ్రహించుటకు నేర్పుగలిగిన మనస్సు, మాటలను మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు వారి పవిత్ర నామాన్న ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ జంట నగరాలలో మీ అందరితో ఈ విధంగా తిరిగి కలుసుకోవటం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మరి మీ ముందుకు రావటం జరిగింది. అది క్రీస్తు నిజమైన మార్గదర్శి అని. ప్రియులారా, మనమందరము ఏ నామాన్నైతే రక్షణ పొందాము, మనమంతా ఏ క్రీస్తు వారినైతే రక్షకునిగా అంగీకరిస్తున్నాము, ఈ ప్రపంచానికి ఆయన ఒక మహా మార్గాన్ని చూపించారండి. ఆయన మతము అనుకుంది ఈ లోకం, పొరబడింది, తప్పుగా అవగాహన చేసుకుంది. కానీ నిజానికి ఆయన ఏనాడు నేను మత ప్రబోధకుడను అని అనిపించుకోలేదు. కానీ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న విషయాన్ని ఆయన చాలా ప్రస్ఫుటంగా ఈ సమాజానికి తెలియజేశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు నేనే మార్గము అన్నాడు. మార్గాన్ని వేసిన వ్యక్తి, ఒక మార్గదర్శిగా, అది క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఈ సృష్టిలోని భూమి మీద పుట్టుకొస్తున్న యావత్తు మానవాళికి ఒక గొప్ప మార్గదర్శిగా ఆయన నిలుచున్నాడు అనటానికి ఆయన జీవితమే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఆయన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు అందరి వలె కాకుండా ఒక ప్రత్యేక ధోరణితో, ఒక ప్రత్యేకమైన విధానంలో ఈరోజు సాటి మానవునికి అవసరమైన సమాజంలోని ప్రతి మనిషిని బాగు చేసే అనేక సంగతులు ఆయన మాట్లాడాడండి. ప్రియులారా, పాపం ఆయన చెప్పిన మాటలను ఈరోజు చాలామంది మతముగా గుర్తించి ఆయన ప్రక్కన పెట్టేస్తున్నారు. ఇది విచారించదగ్గ విషయం ప్రియులారా.
తండ్రి దగ్గరకు చేరే ఒక మహా మార్గాన్ని భూమి మీద ఆయన ప్రబోధించారే గాని ఈరోజు మతం ముసుగులో జరుగుతున్న భయంకరమైన ప్రపంచ దేశాల మధ్య మారణకాండ, దానిని చేయాలని ఏ రోజు ఆయన ఆశించలేదు ప్రియులారా. ఆయన పలికే ప్రతి మాట ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఆయన చెప్పిన సంగతులు అనేక మంది జీవితాలకు ప్రేరణగా నిలబడ్డాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రియులారా. ఆయన పలికిన మాటలు ఎంత ఉన్నతమైనవి అంటే అనేక మందికి మార్గదర్శకంగా నిలిచాయి అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇది చరిత్రలో లిఖించబడిన మాటలు. ఇక మార్గదర్శి అని అనకుండా నిజమైన మార్గదర్శి అని ఎందుకన్నాను అంటే, చాలామంది మార్గదర్శకులు వచ్చారు, చాలామంది త్రోవ చూపించిన వారు వచ్చారు. కానీ ఎన్నో వక్ర మార్గాల వైపు ఈ సమాజాన్ని నడిపించి, అబద్ధాల వైపు నడిపించి, దారుణాల వైపు మానవ సమాజాన్ని తీసుకొని పోయి తమ జీవితాలను భయంకరమైన కోపములోనికి జారుస్తున్న ఎందరో దుష్టులు ఉన్నారండి. అలాంటి వాళ్ళను కూడా మార్గదర్శకులు అని పిలుస్తుంది. వాళ్ళు మార్గదర్శులు కారు. ఏమండి, మన నాయకుడు రాజీవ్ మన దేశానికి చెందిన, ఒకరోజు మన దేశాన్ని పరిపాలించిన ఒక భారత ప్రధానిగా, మరి ఆయన్ని పొట్టన పెట్టుకున్న ఒక బాలిక, తాను ఒక చిన్న 16 సంవత్సరాల బాలిక. ఏమిటి, అంత చిన్న పిల్లను ప్రేరేపించి రాజీవ్ పైన ఎంతో క్రౌర్యాన్ని, ద్వేషాన్ని నూరిపోసి, నువ్వు చావాలి, ఆయన చంపాలి ఈ ఉద్యమం కోసం అని ఉద్యమ బాటలో అనేక మందిని తీవ్రవాదులుగా మలిచి, ఒక ప్రభాకరన్ పిళ్ళై, మీ అందరికీ తెలుసు, తమిళ మిలిటెంట్, ఒక పసిబిడ్డను సైతం, ఒక బాలికను సైతం, ఒక వ్యక్తి మీద శత్రుత్వాన్ని నూరిపోసి ఈరోజు మనమంతా గర్వించదగ్గ ఒక మనిషి దారుణంగా చావడానికి కారకుడయ్యాడు అంటే, అలాంటి వాడిని మార్గదర్శకంగా తీసుకుని అనేక మంది తమిళ పులులు అన్నారు వాళ్ళని. ప్రభాకరన్ పిళ్ళై చివరికి ఏమయ్యాడు? అతను కూడా భయంకరమైన మరణం రుచి చూచాడండి. క్రూరంగా చావక తప్పలేదు. అతని ఏదైతే విప్లవాన్ని ఆరంభించాడో అది మట్టు పెట్టబడింది. అటువంటి మార్గదర్శకుడు కాదండి క్రీస్తు ప్రభువారు. అటువంటి దుష్ట మార్గాన్ని ప్రబోధించలేదండి ఆయన. ప్రతి మనిషికి అవసరమైన ఎన్నో ఉన్నతమైన సన్మార్గాలను బోధించాడు ఆయన. ఆయన చెప్పటం మాత్రమే కాదండి, నిజానికి తన జీవితంలో అవలంబించి చూపించాడు ఆయన. అది అండి ఆయనలో ఉన్న ప్రత్యేకత. అందుకే నిజమైన మార్గదర్శి. ఎందరో అబద్ధికులైన మార్గదర్శకులై ఉండి అబద్ధాల వైపు ప్రజలను, అమాయకులను నడిపించి తన భయంకరమైన ప్రసంగాలతో ఈరోజు అనేక మందిని తీవ్రవాదంపై నడిపిస్తున్న మూర్ఖులు లేరంటారా? ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎలా ఉగ్రవాదం చెలరేగిపోతుందో మనకు తెలుసు. వాళ్ళని ప్రేరేపిస్తున్నది ఎవరినో ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పని కోసం మేము చేస్తున్నాము అని ప్రజల మధ్య విధ్వంసాన్ని సృష్టిస్తూ అమాయకులను బలిగొంటున్నారండి వాళ్ళు. ప్రియులారా, ఇటువంటి దుర్మార్గపు పనులను చేసేవారిని సైతం మార్గదర్శకులుగా తీసుకొని సమాజంలో అనేక మందిని మట్టుబెడుతున్న ఈ తరుణంలో ఎవరు నిజమైన మార్గదర్శి కాగలరు? ఆలోచించండి ప్రియులారా. నేను నమ్మిన యేసు అటువంటి మార్గదర్శి కాదు, మరి ఎలాంటి వాడు అనేది మనం చూడగలిగితే ఒకసారి బైబిల్లో రాయబడిన ఒక మంచి మాటను చూద్దాం ప్రియులారా. అది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మీ బైబిల్ ఇప్పుడు చూడండి. అపోస్తులైన పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆహా, మాదిరి చూపించారండి.
ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలలో తనను వెంబడిస్తున్న వారు ఎలాగూ వెంబడించాలి, ఎలాగూ మారాలి అని ఒక మార్గాన్ని చూపించాడండి. ప్రియులారా, ప్రారంభంలో ఆయన మాటలు విని ఆకర్షణకు లోనే అనేక మంది వచ్చినప్పుడు వారిలో ఆవేశాలు తగ్గలేదు, వారిలో కోపాగ్ని చల్లారలేదండి. 3.5 సంవత్సరాలు యేసుతో పాటు తిరిగిన పేతురే ఈ పత్రిక రాస్తున్న వ్యక్తి అండి. యేసు వారి పట్టుబడుతున్న సమయంలో ఆయన పట్టుకోవడానికి మరి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు దాసులను, సైనికులను పట్టుకొని కొట్టి చెవి తెగనరికిన వాడుగా ఉన్నాడు. అది మీకు తెలుసు. అప్పుడు యేసేమన్నాడు? పేతురు, ఏంటి నువ్వు చేస్తున్నావు? నీ కత్తి నీ ఒరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడయ్యా. ఇది కాదు నేను కోరుకున్నది, విప్లవం. ఇటువంటి మార్పును నేను కాదు సమాజంలో కోరుకున్నది. నీ మాటలతో మనుషులను పట్టి జాలరులుగా చేయాలని ఏదైతే కలలు కన్నానో అది నువ్వు చెడగొడుతున్నావయ్యా, వద్దు అని చెప్పి అదే సమయంలో ఆ గాయపడిన ఆ సైనికుడిని స్వస్థపరిచి తను హింసించడానికి వచ్చిన వారిని సైతం ప్రేమించి ఏమండి మాదిరి ఉంచాడు కదండి. అది నేర్చుకున్నాడండి. ఆ రోజు నేర్చుకోకపోవచ్చు పేతురు, కానీ తన జీవితంలో, అనుభవంలో అనేక సంగతులు తరువాత కాలంలో అమ్మో నా యేసు ఎంత గొప్ప మార్గదర్శి అని తెలుసుకున్న ఒక పేతురు మాట్లాడుతున్నాడండి ఈ మాట. తరువాత ఏమని? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచాడండి ఆయన. ఇలాగూ చేయాలి అని ఆయన చెప్పటం మాత్రమే కాదండి, చెప్పాడు, చేసి చూపించాడు. వక్తలు చాలామంది చెబుతారు, కానీ చేసేవారు తమ జీవితంలో ఆ మాటలను ఎంతమంది అలవాటు చేసుకోగలుగుతున్నారు, తమ జీవితాల్లో దాన్ని చేసి చూపించగలుగుతున్నారు, వారేనండి నిజమైన మార్గదర్శులు కాగలరు. అది నా ప్రభు చేశారండి. 2000 సంవత్సరాల క్రితం ఒక శక పురుషునిగా ఉద్భవించిన ఆయన ఈ సమాజంలో చేసి చూపించాడు ప్రియులారా. అవునండి. మరొక మంచి మాట చూద్దాం బైబిల్లో ప్రియులారా. యోహాను సువార్త 13వ అధ్యాయం బైబిల్ చూడగలిగితే ఆయన వెంబడిస్తున్న అనుచరులుగా మనకు క్రైస్తవులుగా ఏం ప్రబోధం చేస్తున్నాడో చూడండి. ఆయన ఎటువంటి మార్గాన్ని ఉపదేశిస్తున్నాడో చూడండి ప్రియులారా. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని అంటున్నాడు చూడండి. మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. మాదిరిగా యేసు ప్రభువు చూపించిన ఒక గొప్ప మాదిరి తత్వం. ఎలాంటి నాయకుడండి, ఎలాంటి నాయకుడండి! ప్రజల దగ్గర ఏమీ ఆశించని ఒక గొప్ప మహోన్నతమైన నాయకుడుగా, ప్రజలలోని సమానత్వాన్ని కోరుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అని ఎన్నో మాటలు ఈరోజు వాక్య రూపంలో మనకి ఇచ్చి ఒక గొప్ప మార్గదర్శి అయ్యాడు. అందుకే ఈయన ఊర్చి క్రీస్తు పూర్వం ఏమని రాయబడిందో బైబిల్లో పరమగీతాన్ని చూడగలిగితే, క్రీస్తుకు ముందు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయిస్తున్న మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఈ యేసును గూర్చిన మాట, నిజమైన క్రీస్తును గూర్చిన మాట ఏమని రాయబడింది? పరమగీతంలో 8వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. పరమగీతములు 8వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు మార్గదర్శిని అవుదును. నేను నీకు మార్గదర్శిని అవుదును. అవునండి, ఆయన మార్గదర్శి అయ్యాడండి. ఆయన మార్గదర్శి అయ్యాడు ప్రియులారా. మార్గదర్శి అయ్యి ఆయన మాటల ద్వారా అనేక మందిని ఉన్నతమైన దేవుని మార్గంలోనికి నడిపించాడు ప్రియులారా. నడిపించాడు ఆయన. ఆయన నడిపించాడు కనుకనే ఈ రోజుకి ఆయన చనిపోయి 1000 సంవత్సరాలు అయినా ఆయన మాటలు అనేక మందిలో ఒక కొత్త విప్లవానికి ఊపునిచ్చాయి, నాంది పలికాయి ప్రియులారా. అవునండి, అవును. ఆయన ఒకటి కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడో తెలుసండి? ప్రజల మధ్య ఆర్థిక సమానత, అందరిలో ప్రేమతత్వంతో
ఒకరు గొప్పగా ఒకరు పేదగా ఉండకుండా సమానత్వాన్ని కావాలి అని కోరుకున్న ఒక గొప్ప నాయకుడండి యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన మాటలలోని సారాన్ని మనం ఆలోచించగలిగితే ఒక మాట బైబిల్లో రాయబడింది ప్రియులారా. అది ద్వితీయోపదేశకాండం చూడండి. ఈరోజు ఆయన చెప్పిన మాట నేటికి ఈ సమాజానికి ఎంత అత్యవసరమో ఈ మాట చదివిన తర్వాత మీకు చెబుతాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చూడండి ప్రియులారా, మీ బైబిల్ విప్పి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం. బేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్నది నీ సహోదరులకును దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమండి, ఒకనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు, నీ చెయ్యి చాపి బేదలకు ఇవ్వు, బేదలకు ఇవ్వు అంటున్నాడండి. ఇది నిజంగా ఈరోజు మనం పాటించగలిగితే, ఆయన చెప్పిన మాటను మనం స్వీకరించగలిగితే ఏమండి, ఈ దేశం బాగుపడుతుందా బాగుపడదా? మీరు చెప్పండి ప్రియులారా, ఈ దేశం బాగుపడుతుందా బాగుపడతా? ఖచ్చితంగా ఖచ్చితంగా బాగుపడుతుందండి. కానీ ఈరోజు దాన్ని ఎంతమంది అవలంబించగలుగుతున్నారు చెప్పండి? యేసు చెప్పింది ఒక మతం అనుకుంటున్నారు, యేసు చెప్పిన మాటలు ఒక వర్గానికి చెందిన అనుకుంటున్నారు, కానీ యావత్తు సమాజానికి అత్యవసరమైన విషయం ఈరోజు గుర్తించలేకపోతుందండి ఈ మానవ సమాజం. ప్రియులారా, మన దేశం రత్నగర్భ, మీకు తెలుసు. రాయలు వారి కాలంలో రాసులుగా రత్నాలను పోసి అమ్మిన దేశం అండి ఇది. మన దేశంలో ఏది కొరత ఉందో చెప్పండి? మన దేశంలో ఏది లేముందో చెప్పండి? చమురు నిల్వలు లేవా? గ్యాస్ నిల్వలు లేవా? బంగారపు నిల్వలు లేవా? వజ్రాల నిల్వలు లేవా? పాడి పంటల నిల్వలు లేవా? ఏవి లేవు చెప్పండి. కానీ ప్రియులారా, ఈరోజు మన దేశంలో చూడండి, పేదరికం తాండవిస్తుంది. ఇంకా బలహీన వర్గాలుగా అనేక మంది ఈరోజు కనీస వసతులు లేక నిర్భాగ్యులైన వారు, అభాగ్యులైన వారు ఎంతో మంది దారిద్ర్యపు రేఖ దిగువన బ్రతుకుతున్నారండి ఈ సమాజంలో. ఎందుకు? ఉండడానికి ఇల్లు లేదండి, ఉండడానికి ఇల్లు లేదు. కనీసం ధరించడానికి సరైన దుస్తులు లేక, పూట గడవడానికి సరైన తిండి లేక, ఉద్యోగం లేక ఎంతో మంది ఈరోజు మన దేశంలో, ఏమంటే మన దేశం ఆర్థికంగా వెనుకబడిన దేశమేనండి. అలాగని మన దేశంలో ఏది లేదు చెప్పండి? అన్నీ ఉన్నాయండి, అన్నీ సమృద్ధిగా ఉన్న దేశం. కానీ మన దేశంలో ఇంకా ఆకలి రాజ్యం వెళుతుంది. ఏ సస్యశ్యామలమైన ఈ దేశంలో పేదలకు చెయ్యి చాపి యేసు పలికిన మాట ప్రకారంగా మనం ఇవ్వగలిగితే ఎందుకు ఉండదు చెప్పండి? ఎందుకు ఆకలి సమస్య తీరదు చెప్పండి? ఎంతో మంది వచ్చి ఈరోజు మన దేశంలోని, ప్రపంచ దేశంలోని స్విస్ బ్యాంకులో మన ఖాతా ఎక్కువ అండి. అది మీకు తెలియనిది కాదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశపు ధనమే అబ్బో విస్తారంగా ఉందండి. ఎవరిదా డబ్బు? పేదలదండి. పేదల ధనం అది. పన్నుల రూపంలో మన దగ్గర వసూలు చేసి పేదలకు రావలసిన దానిని అనేక మంది దుర్మార్గులైన వారు, ద్రోహులైన వారు వంచించి మోసగించి మన కష్టాన్ని దోచి విదేశాలలో సొమ్మును భద్రపరుచుకున్నారండి. నిజంగా ఆ ధనాన్నంతా కూడా మన దేశానికి తీసుకొని వస్తే ఏమండి, ప్రతి వాణి మన దేశం చేసిన అప్పులన్నీ తీరిపోగా మనిషికి ₹1,00,000 ఇవ్వచ్చటండి. అంత డబ్బు ఉందటండి విదేశాలలో. స్విట్జర్లాండ్ బ్యాంకులో మన భారతీయుల ఖాతా అండి. ఏమండి, ఎన్ని కుంభకోణాలండి మన దేశంలో! ఏమండి, ఎన్ని కుంభకోణాలండి మన దేశంలో జరుగుతున్నాయి. అది మీకు తెలియనిది కాదు కదా. ఎన్నో 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 భయంకరమైన కుంభకోణాలు ప్రియులారా. ఆలోచించండి, ఇన్ని భయంకరమైన కుంభకోణాల్లో కోట్ల రూపాయల స్కాములండి. గడ్డి నమ్ముకునేవాళ్ళు ఒకళ్ళు, గ్యాస్ నమ్ముకునేవాళ్ళు ఒకళ్ళు, ఇసుక నమ్ముకునేవాళ్ళు ఒకళ్ళు. ఇవన్నీ సమాజంలో జరుగుతుందంటే ఇదంతా ప్రజలది కాదా అండి? ఇదంతా మనందరిది కాదా అండి? దేవాది దేవుడు లోకాన్ని కలుగజేసి మనుషులందరికీ సమానంగా పంచి ఇచ్చాడండి. కానీ ఈరోజు కొందరే దానిని దోచుకొని
తమది అని అనుకుంటున్నారు అంటే నిజంగా యేసు చెప్పిన మాటలను ఈ సమాజం గౌరవించగలిగితే పంచి ఇవ్వగలదా? దేవుని పిల్లలారా, నిజముగా క్రీస్తు మాటలు వారు పాటించి పేదలైన వాళ్ళకి తమ చెయ్యి చాపగలిగితే దేశంలో పేదలు ఉండరండి. మన దేశంలో ఆకలి చావులు ఉండవండి. రైతుల ఆత్మహత్యలు మన దేశంలో ఉండవు సోదరులారా. ఆలోచించండి ప్రియులారా. నిజంగా యేసు చెప్పిన మాట, ఆయన మాదిరి ఉంచాడు. నిజంగా ఆయన మాటకు మాదిరులుగా కట్టుబడిన అనేక మంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ జీవితాలను ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసండి? తమ చరిత్రాస్తులను అమ్మి ప్రతి ఒక్కరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారండి. అది కదా మనం చదువుకున్నది బైబిల్లో. అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి, బైబిల్ విప్పి 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44. విశ్వసించిన వారందరూ, క్రీస్తును మార్గదర్శిగా కలిగిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని విధియుగాక తమ చరిత్రాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇక 4వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 34. భూములైన ఎండ్లనైనా నువ్వు కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారిలో ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో ఎవరికి నీ కొదువు లేకపోయాను. కొదువు లేదండి, పంచమన్నాడండి యేసుక్రీస్తు వారు. జక్కయ్య, నీ ఇంటికి వస్తాను నేను, నీ ఇంటికి రక్షణ వచ్చింది, మరి నువ్వేం చేయాలి? ఏం చేయమంటావు ప్రభువా? నీ దగ్గర పేదల దగ్గర ఏదైతే నువ్వు దోచుకున్నావో ఇచ్చేయి, పంచేయి అన్నాడండి. ఆయన చెప్పిన మాటలు నిజంగా స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని ఈ రోజుకి ఈ దేశం దాన్ని స్వీకరించగలిగితే ఎందుకు జరగదు చెప్పండి? పేదరిక నిర్మూలన ఏమండి? ప్రతి పంచవర్ష ప్రణాళికలలో మనం చేస్తున్న అనేక ప్రణాళికలు ఏమిటి? ఒక మతంగా క్రీస్తు మాటలు చూడకుండా ఒక గొప్ప మార్గదర్శిగా ఆయన మాటలు మనం చూడగలిగితే, స్వీకరించగలిగితే, ఆయన మాటలు ఈ సమాజానికి ఎంతో మేలు చేసినవి ప్రియులారా, మేలు చేసినవి. ఎంతో మంది జీవితాన్ని బాగు చేసే మాటలు చెప్పాడు, నిజముగా చేసి చూపించాడు ఆయన. యేసు అంటున్నాడు, నిజమైన మార్గదర్శిగా మీకు మాదిరి ఉంచాను నాయన. మీలో అనేక మంది ధనవంతులు కావాలని నేను దరిద్రుడనైపోయాను అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన ధనవంతుడు ఒకప్పుడు. ఆయన ఏది లేదు చెప్పండి. పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయనకున్న కొరత ఏంటి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనకుండా ఆ మహాలోకాన్ని వీడి ఒక సామాన్యుడిగా భూమి మీదికి వచ్చి అనేక మహోన్నతమైన సంగతులు ఈ ప్రపంచానికి పరిచయం చేసి అనేక మంది మహనీయులకు, గొప్ప వాళ్ళకి, జ్ఞానులకు ఆదర్శమూర్తి అయ్యాడండి ఆయన. ఏమండి, ఆయన పుట్టినప్పుడు ఈ లోకంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ప్రణమిల్లారండి ఆయనకి. ఆయన ఇంకా నోరు విప్పలేదండి, అప్పటికి నోరు విప్పలేదు క్రీస్తు వారు. పసిబాలుడుగా ఉన్నప్పుడే క్రీస్తు వారి ముందు ఈ లోక జ్ఞానులు సాష్టాంగపడ్డారు. మర్చిపోకండి, అది మీకు తెలిసిన నిజం. మరి ఆయన నోరు విప్పిన తరువాత జ్ఞానులు కూడా తల్లడిల్లిపోయారండి. జ్ఞానులైన వారు కూడా తల్లడిల్లిపోయారండి ఆయన జ్ఞానానికి. అవునండి, ఆయన అందరిలా బోధించలేదండి. ఆయన మంచి బోధ, అద్భుతమైన బోధ చేశాడు గనుకనే ఏమండి ఆయన్ని సమాజం ఏ స్థానంలో ఉంచిందో ఒక్కసారి మీరు చూడండి ప్రియులారా. ఏ స్థానంలో ఆయన ఉంది? మానవ చరిత్రలో అత్యంత ప్రధానమైన వ్యక్తి క్రీస్తు. నంబర్ 1 స్థానానికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు తెలుసా? మాదిరిగా ఉంచి తన జీవితాన్ని సమాజానికి చేసి చూపించాడు గనుకనేనండి. ఏంటి, ఒక వ్యక్తిలో మంచి లేకుండా, ఉన్నత స్థితి లేకుండా ఎవరిని గౌరవిస్తారు ఈ సమాజం? ఆయనకి ప్రథమ స్థానం ఎందుకండి ఇవ్వగలిగింది? ఆయన అందరు లాంటి వాడు కాడు, చెప్పి చెయ్యని వాడు కాదు, చెప్పి దోచుకున్నవాడు కాడు. ప్రియమైన దేవుని వారులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆధిక్యత, యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం. ఆయన మతపరమైన కోణంలో చూస్తే ఆయన జ్ఞానం, ఆయన చూపించిన మార్గదర్శక జ్ఞానం అర్థం కాదండి. నిజంగా సమాజానికి మేలు చేసే ఒక జ్ఞానిగా ఆయన చూడగలిగితే ఆయన చెప్పిన సంగతులు సమాజంలో ప్రతి మనిషికి అత్యవసరమైనవి ప్రియులారా. అవును, అత్యవసరమైనవి. ఒక మంచి విషయాన్ని మీకు చెప్పనా ప్రియులారా. మీ అందరికీ తెలుసు ఈరోజు వ్యాపార రంగానికి ఒక బిల్ గేట్స్, అతను ఎవరండి?
ఒక బిల్ గేట్స్ వ్యాపార రంగానికి ఒక మార్గదర్శి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన బైబిల్ని కొన్నాడండి. ప్రాచీన కాలంలో తొలి ముద్రణ యంత్రం మీద ముద్రింపబడిన బైబిల్ని ఎంత పెట్టుకున్నాడో తెలుసా అండి? ఏమంటే చూడండి ఒకసారి. బిల్ గేట్స్ బైస్ బైబిల్. ఎందుకండి ఇది కొన్నాడు? బైబిల్లో ఏమున్నదని? ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన వ్యక్తి బిల్ గేట్స్ అయినప్పుడు, అది కూడా ఒక 100, 200, 500 మహా అయితే ఒక 2000 రూపాయలు పెట్టి ఒక చిన్న బైబిల్ ప్రతిని కొనుక్కోవడానికి ఇష్టపడేది ఈ వ్యక్తి ఏమండి బైబిల్ ఎంతకు కొన్నాడని ఉంది చూడండి. ఇది కూడా చూడండి, ఇక్కడ ఉందో చూడండి. గేట్స్ ఏమండి, a long time fan of the book and its teachings reportedly purchased the King James version. చూస్తున్నారు కదా ఇక్కడ, కింగ్ జేమ్స్ బైబిల్ ఫర్ $450 million. ఏమండి, $450 million పెట్టి ఒక బైబిల్ ప్రతిని బిల్ గేట్స్ ఎందుకండి కొన్నాడు? ఏం అవసరం? యేసు ప్రభు మాటలు మార్గదర్శకంగా అందులో ఉన్నాయి, అది ఈ సమాజానికి అవసరమని భద్రపరచడానికి కొన్నాడు. కోట్ల రూపాయలు విలువ పెట్టి. ఎవరి మాటలు అవి? ఎవరి మాటలు? నా యేసు మాటలు. నా యేసు ఈ సమాజంతో పలికిన మాటలండి. అవునండి, అదేనండి ఆయన కొన్నాడు. దేవుని పిల్లలారా, మరొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? ఈరోజు మనమంతా జ్ఞానం అనుకుంటున్నామే, ఈరోజు ఎంతోమంది శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన మాటలు మహాజ్ఞాన సంగతులను మనం అనుకుంటున్నామే. మనందరికీ తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్ =mc² అనే గొప్ప శాస్త్రవేత్త. అతని మేధాశక్తి చాలా ఎక్కువ. అలాంటి ఒక ఐన్స్టీన్ సుమారు అనేక ప్రయోగాలు చేసి ప్రపంచంలో అత్యధికమైన పేటెంట్ రైట్లు కలిగిన వ్యక్తి అండి ఆయన. అవునండి, హీజ్ మిస్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన యేసు పలికిన బైబిలులోని మాటలను గూర్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఇది స్వయంగా మనం అనుకుంటున్న మాటలు కాదు. బైబిల్ ఒక మహాజ్ఞాన గని. ఏమంటున్నాడండి? తన బైబిల్ మీద, ఒక బైబిల్ ప్రతి మీద రాసి సంతకం పెట్టి స్వయంగా అంగీకరించిన విషయం. బైబిల్ ఒక మహాజ్ఞాన గని, దాన్ని ప్రతిరోజు చదవాలి అంటున్నాడండి. ఎందుకు చదవాలి? ఏమంటే ఆయన చెప్పిన పాఠాలను ఈరోజు చదువుకొని డిగ్రీలు సంపాదిస్తూ ఉద్యోగాలను 4 రాళ్లు సంపాదించుకుంటున్న ఈ మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. నేను భారతదేశం కోసం మాట్లాడలేదండి. ఈ మహాశాస్త్రవేత్త చెప్పిన సంగతులు, మహాజ్ఞాన సంగతులని ఈరోజు పుస్తకాలలో ముద్రించుకొని చదువుకొని బ్రతుకుతున్న ఈ మానవ ప్రపంచం. ఆయన ఈ మానవ ప్రపంచానికి మనం నమ్మిన యేసు పలికిన మాటలలోని బైబిల్ను గురించి ఏం సందేశం ఇస్తున్నాడండి? అది ఒక మహాజ్ఞాన గని. ఇక ఏం చేయమన్నాడు? దాన్ని ప్రతిదినము చదవాలి. ప్రతిరోజు చదవాలా? అవునండి, అవును. ఇక మరొక మహానుభావుని చెప్తాను. ఎందుకంటే ఈ లోకానికి వీళ్ళే కదండి గొప్పవాళ్ళు. చదువు రంగంలో, విద్యా రంగంలో వీళ్ళు ఈ సమాజానికి మార్గదర్శకులు. వాళ్ళకి యేసు క్రీస్తు ఆయన మాటలు ఎలా స్ఫూర్తినిచ్చాయో, ఏంటి ఒక శాస్త్రవేత్తగా బైబిల్ చదవలసిన పని ఆయనకేంటి? ప్రతిరోజు చదవాలని మనకి చెప్పవలసిన అవసరం ఏంటి చెప్పండి? ఏమున్నాయి ఆయన మాటల్లో? ఆయన మాటల్లో ఏమున్నాయి? వారు రాసిన పుస్తకాలకు అతీతమైన సంగతులు, వాళ్ళు రాసిన జ్ఞానానికి మించిన సంగతులు బైబిల్లో ఉన్నాయండి. మరొక శాస్త్రవేత్త చూడండి, ఈయనెవరో తెలుసా? హీజ్ మిస్టర్ ఐజక్ న్యూటన్. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన తొలి శాస్త్రవేత్త. ఆయన బైబిల్ను గూర్చి, బైబిల్లోని దేవుని మాటలను గూర్చి ఏమంటున్నాడు? బైబిల్కు మించిన ప్రామాణిక గ్రంథం ఈ మానవుడు రాసిన శాస్త్రాలలో కూడా లేదు, దీన్ని ప్రతిరోజు చదవాలి అని ఒప్పుకున్నాడండి ఆయన. ఒప్పుకున్నాడు. ఎవరు? సర్ ఐజక్ న్యూటన్. దేవుని పిల్లలారా, యేసు పలికిన మాటలలోని ఇన్ని గొప్ప సంగతులు ఉన్నాయని మహానుభావులు, గొప్పవాళ్ళు అంగీకరిస్తున్నప్పుడు ఏమండి ఈ సమాజం ఎందుకు అంగీకరించకూడదు చెప్పండి? ఎందుకు అంగీకరించకూడదు చెప్పండి? మొదటి శతాబ్దంలో ఆయన మాట్లాడుతుంటే అందరిలో ఆయన మాట్లాడలేదండి. అందుకే ఆయన మాటలకు తల్లడిల్లిపోయిన ఆ రోజు ఆయన వ్యతిరేక జనాంగం భయపడ్డారండి. ఏమని భయపడ్డారు చూడండి ఒకసారి. బైబిల్ యోహాను సువార్త 11వ అధ్యాయం 48 చూడండి ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 48.
మనం ఆయనను ఎలాగూ చూచుచు, తీసారండి బైబిల్, యోహాను సువార్త 11వ అధ్యాయం 48. మనం ఆయనను ఎలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచుదురు. అందరూ ఆయన యందు విశ్వాసముంచుదురు. ఇంకో మాట చూస్తారు, యోహాను సువార్త 12వ అధ్యాయం తర్వాత అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 19వ వచనంలో, ఆ రోజు చుట్టూ ఉన్న సమాజం క్రీస్తు మాటలకు భయపడిందండి. ఏం చేశాడని? తన విలువైన మాటల చేత ప్రజల గుండెలను హత్తుకుంటున్నాడనండి. దొంగలకు గుండెలలో గుబులు పట్టుకుందండి, భయం పట్టుకుందండి. నిజమైన మార్గదర్శి మాటలు అనేక మందిని ఆకర్షిస్తున్నాయని భయం పట్టుకుందండి వారిలో. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం, పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. లోకం ఆయన వెంట పోయినది. లోకం అంతా వెళ్ళిపోతున్నారా? ఆయన వెంట ఎందుకు వెళుతుంది? ఆయన నిజమైన మార్గదర్శి గనుక. ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా క్రీస్తును నమ్మిన క్రైస్తవులు ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మాటలు అందరి మాటలు లాంటివి కావండి. శత్రువులు సైతం ఆకట్టుకునే మాటలు, ప్రేమతో శత్రువులు సైతం గెలిచే మాటలండి ఆయన మాట్లాడాడు. ఆయన పట్టుకోవడానికి వచ్చిన సైనికులు ఆయన ప్రసంగం విన్నారండి. విని ఏమైనా మాట్లాడతానో తెలుసా? ఇదే అధ్యాయంలో రాయబడింది చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన సైనికులు, యోహాను సువార్త 7వ అధ్యాయం 45 వచ్చిన చూడండి ప్రియులారా ఒక్కసారి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు, మీరు ఎందుకు ఆయన తీసుకొని రాలేదు? మేము అరెస్ట్ చేయమని మిమ్మల్ని పంపిస్తే, అధికారాన్ని మీకు ఇచ్చి పంపితే మీరు ఎందుకు ఆయన తీసుకొని రాలేదని ప్రశ్నిస్తే, వాళ్ళ బంట్రోతులు అంటున్న మాట చూడండి ప్రియులారా. ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదండి. ఆయన మాటలే అద్భుతంగా ఉన్నాయండి. ఆయన మాటలు కట్టిపడేస్తున్నాయి అందరినీ. ఆయన చేతలు కట్టిపడేస్తున్నాయి. ఆయన మాటలకు మేము అరెస్ట్ అయిపోయామండి, ఆయన అరెస్ట్ చేద్దామని వెళ్ళి. దేవుని పిల్లలు అందుకు భయపడి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అందుకు పరిస్థితులు, మీరు కూడా మోసపోతీరా? ఏమండి, మీరు కూడా అంటే మేము కూడా ముందెళ్ళి మాకు కూడా ఏదో మాయ జరిగిపోయింది, తప్పు పట్టుకుందామని వెళ్ళి మేము కూడా ఆయన ఏమీ చేయలేకపోయాం. కారణం ఆయన మాటలు అలాంటివి. నిజమైన మార్గదర్శి ఆయన తప్పు పట్టడానికి అవకాశం లేకుండా పోయింది. దేవుని పిల్లలారా, నిజంగా యేసు మాటలను ఎంతమందిని ప్రభావితం చేశాయి? ఏంటి ఒక్క మాటలో చెప్పమంటారా? ఈరోజు మనం గాంధీ మహాత్ముని ఈరోజు ప్రతి నోటు మీద, పచ్చ కాగితం మీద ఆయన ముద్రించామే. ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చింది హింసావాదంతోనా అహింసావాదంతోనా చెప్పండర్రా? హింసావాదంతో కాదండి. హింసను చేపట్టిన అనేక మంది బ్రిటిష్ వాళ్ళ నుంచి చేపట్టలేని రాజ్యాన్ని, స్వరాజ్యాన్ని మహాత్ముడు కేవలం యేసు నేర్పించిన అహింస బాట, యేసు నేర్పించిన మాటలు ఆయనకు ఆదర్శమయ్యాయండి. అది ఎవరు కాదనగలరండి? నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడం చెంప చూపించని మహాత్ముడు చెప్పిన మాట యేసు మాట, ఆయనకు ఆదర్శపూర్తమైన మాట. కనుక ఏదైతే అహింసతో గెలవాలి అని యేసు ప్రభు అన్నాడో, శత్రువును ప్రేమించు అన్నాడు, ప్రేమతో వాళ్ళని గెలువు అన్నాడు, అదే మాటలు ఆయనకి ఆదర్శమూర్తమయ్యాయండి. అందుకే మహాత్ములను గూర్చి నెహ్రూ గారే తన కుమార్తె ఇందిరకు ఆ ఉత్తరం రాస్తూ స్వయంగా ఏమి రాశారు ఏమండి? ఆయన మాటలలోని మరి అర్థాన్ని మీకు చూపిస్తానండి. ఒకసారి చూడండి. జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉత్తరాలు రాశారండి కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, ఒకప్పుడు మన మాజీ ప్రధాని. అది ఏప్రిల్ 12, 1932 అండి. ఏమని రాస్తున్నాడు? చాలా పెద్ద ఉత్తరాన్ని కుమార్తెకు రాస్తూ చివరిలో ఏమని రాస్తున్నాడు చూడండి ప్రియులారా. ఈ చివరి మాటలు మీరు చూడగలిగితే, సర్మన్ ఆన్ ద మౌంట్. మీకు కనబడుతుంది ప్రియులారా? మీకు కనబడుతుందండి? సర్మన్ చూసారా? నేను ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను దీన్ని. సర్మన్ ఆన్ ద మౌంట్ అండ్ మోడర్న్ యూరోపియన్ అమెరికన్ క్రిస్టియానిటీ, హౌ అమేజింగ్లీ డిస్సిమిలర్. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ మెనీ పీపుల్ షుడ్ థింక్ దట్ బాపు, ఎవరు? గాంధీ, ఈజ్ ఫార్ నియరర్ టు క్రైస్ట్ టీచింగ్స్. నేనంటున్నాను ఈ మాట. మహాత్ముని యొక్క మాటలట క్రీస్తుకు దగ్గరగా ఉన్నాయటండి.
nearer to Christ's teaching than most of his so-called followers in Western today. ఇది నెహ్రూ గారే స్వయంగా బాపును గురించి మాట్లాడుతున్న మాట అండి. ఎందుకు బాపు గారు యేసుక్రీస్తు వారిని ఎందుకు మార్గదర్శకంగా తీసుకోవాలి, ఆయన మాటలను ఎందుకు ఆయన ఆచరణలో పెట్టాలి మీరు చెప్పండి. దేవుని పిల్లలారా, ఆయన మాటలు అంత గొప్పవి. ఆయన ఎన్నో సంగతులు ఏమండి, బైబిల్ ఆయన లండన్ దేశంలో చదువుకున్నప్పుడు, ఇంగ్లాండ్ దేశంలో చదివినప్పుడు క్రీస్తు కొండ మీద మాట్లాడిన ప్రసంగాలు ఎంతో యేసుక్రీస్తు వారి మాటలు మహాత్ముణ్ణి ఉత్తేజింపజేశాయండి. అనేక ఆయన చెప్పిన సంగతులు చాలా గొప్పవి, ఆకట్టుకున్నాయండి. ఒక మంచి నిజాన్ని చెప్పమంటారా? ఒక మంచి నిజాన్ని, గాంధీజీ చాలా స్వచ్ఛతను పాటించాడండి. ఈ దేశమంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి అని కోరుకున్నాడండి. ఏమండి, అందుకు పరిశుభ్రత కోసం ఆయన ఉన్నప్పుడే కలలు గని ప్రతి వీధి, ప్రతి బడి, ప్రతి గుడి చాలా పరిశుభ్రంగా ఉండాలని ఒక మహా విషయాన్ని ఈ సమాజంలో ఆయన నేర్పించాడండి. అందుకే అక్టోబర్ 2 గాంధీ జయంతిని స్ఫూర్తిగా పెట్టుకొని ఈరోజు అతను ఎప్పుడు ప్రారంభించాడో తెలుసా? ఇదిగో చూడండి ఒకసారి, గాంధీజీ అండ్ హిస్ రోల్ ఆన్ శానిటేషన్. ఏమండి, ఏమని ఎప్పుడు ప్రారంభించారండి? మహాత్మా గాంధీ వాజ్ ద గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ క్లెన్లీనెస్. ఏమండి, హీ వాజ్ వెరీ మచ్ కన్సిడర్డ్ అబౌట్ ద డర్టీ రోడ్, స్ట్రీట్స్, టెంపుల్స్. వీటన్నిటి గురించి మాట్లాడుతూ 4th February 1916 ఆయన మాట్లాడుతూ ఈ పరిశుభ్రత కోసం చెప్పాడండి. ఈరోజు మన భారత ప్రధాని మోడీ గారు నిజంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా మంచిది. ప్రతిదీ స్వచ్ఛంగా ఉండాలి, ప్రతిదీ చాలా స్వచ్ఛంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఈరోజు అనేక మంది, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు దేశంలో అనేక మంది ఈ స్వచ్ఛత కోసం అనేక మంది ముందుకు స్వతహాగా వాలంటరీగా వచ్చి పనిచేస్తున్నారండి. ఈ దేశాన్ని ఎలాగైనా సరే ఒక గొప్ప పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలి అని. ప్రియులారా, మరి నిజంగా గాంధీ గారు ఇటువంటి స్వచ్ఛతను కోరుకుంటే ఈ దేశానికి ఒక మార్గదర్శిగా, ఒక నిజమైన మార్గదర్శిగా అని ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు ఊరు వాడ స్వచ్ఛంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. వెరీ గుడ్, ఇది చాలా మంచిది. కానీ ఈ స్వచ్ఛత కంటా ముందు స్వచ్ఛత అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలో అన్నది నిజమైన మార్గదర్శి అయిన యేసుక్రీస్తు ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పిన మాట చూడండి ప్రియులారా. బైబిల్లో దేవుడు చెప్పిన మాట. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆయన వారితో ఇట్లను, మీరంతా అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషులకు లోపల పోవున్నది దానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశింపగా కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఒకవేళ దేశాన్ని పాడు చేసేది ఇది అనుకుంటే దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి ఉంది అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. అది వారి హృదయంలో ప్రవేశింపగా 19వ వచనం, కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడుబడును. ఇట్లేదు భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనం విడిచిపెట్టే బహిర్భూమిలో విడిచిపెట్టేది ఒక విధంగా తిరిగి భూమికి సారాన్ని ఇవ్వగలదు. అది శాస్త్రం చెప్పిన సంగతి. అది యేసంటూ ఇట్లేదు భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్ర పరచును. 21 లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచును. ఒక మనిషి అపవిత్రుడు అయిపోతున్నాడంటే ముందు స్వచ్ఛత ఎక్కడ కావాలి? లోకా రాసిన సువార్త ఇదే సందర్భాన్ని మాట్లాడుతూ లోకాలు ఏమని చెప్తున్నాడు చూడండి. లోకా రాసిన సువార్త 11వ అధ్యాయం 38. లోకా రాసిన సువార్త 11వ అధ్యాయం 38. ఆయన భోజనం ముందు స్నానము చేయలేదని పరిసయ్యులు చూచి ఆశ్చర్యపడినందుకు ప్రభు ఇట్లను, పరిసయ్యులను మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును
వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీ కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కలిగినవన్నీ సమృద్ధిగా ఉండును. నీ హృదయం అపవిత్రమైపోయి, చెడుతరమైపోయి, భయంకరమైన దుష్టత్వంతో నిండిపోయి వాడను శుభ్రం చేస్తున్నావు, వీధిని శుభ్రం చేస్తున్నావు. కానీ యేసు మూలానికి వెళ్ళాడండి. ఒక నిజమైన మార్గదర్శి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి చెబుతున్న నిజమైన స్వచ్ఛ భారత్ ఏంటో తెలుసా? స్వచ్ఛ హృదయ్. నీ హృదయం స్వచ్ఛంగా మారాలి. నీ హృదయంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులలోన దాచుకొని ఎదుట మనిషిని ఇది స్వచ్ఛంగా ఉంటే ఎందుకు జరుగుతుంది చెప్పండి దోపిడీ? ఇది స్వచ్ఛంగా ఉంటే ఎందుకు జరుగుతుంది చెప్పండి దారుణం? ఎందుకు హత్యలు, ఎందుకు మానభంగాలు, ఈ భయంకరమైన అకృత్యాలన్నీ ఈ సమాజంలో ఎందుకు నెరవేరుతాయి చెప్పండి? ఎక్కడ కావాలి మనిషికి ప్రారంభం? స్వచ్ఛత అనేది ప్రతి మనిషి హృదయములో, అంతరంగములో హృదయం శుద్ధి కావాలండి. అందుకే ఆయన మాట్లాడిన తొలి మాటల్లోని ప్రసంగం ఏంటో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడండి. ఏది శుద్ధి కావాలి? ఏది శుద్ధి కావాలి? మొదట ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుని తరువాత ఈ సమాజాన్ని శుద్ధి చెయ్యి. ఈరోజు ఆయన చెప్పిన మాటను ఎంతమంది అవలంబించగలరు చెప్పండి ప్రియులారా? ఎంతమంది నిజంగా చేయడానికి ఇష్టపడగలరు చెప్పండి? అది మతం అని పేరు పెడతాము మనం? అది మతం అని మనం ఎలా పేరు పెట్టగలం చెప్పండి? ఈ సమాజంలో మనిషికి మంచి చేసేది ఏదైనా సరే అది మంచి అవుతుంది, మార్గం అవుతుంది. కానీ అది మతం కాదు ప్రియులారా, మతం కాదది. ఈరోజు నిజంగా సమాజంలో ఈరోజు జరుగుతున్న దారుణాలు, దోపిడీలు, వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఊర్లు శుభ్రం అవుతున్నాయి, వాడలు శుభ్రం అవుతున్నాయి, కానీ మనిషి హృదయాంతరంగం శుద్ధి కాలేకపోతుంది ప్రియులారా. ఇది ఎవరు చేయాలి? ఒక నిజమైన మార్గదర్శిని ఈరోజు మనం ప్రకటిస్తున్న క్రైస్తవుడా నీవే చెప్పాలి. ఈ స్వచ్ఛ హృదయ కార్యక్రమాన్ని చేపట్టు. నువ్వు నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకును. ఈరోజు మన హృదయాలే శుద్ధిగా లేకుండా ధన వ్యామోహంలో పడి ప్రతిదీ వ్యాపారం పేరట మోసం చేస్తూ భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవ్యమే దిగజారిపోతున్నప్పుడు ప్రియులారా, ఈ మానవ సమాజానికి క్రీస్తు చెప్పిన మాదిరిని మనం ఎప్పుడు చూపించగలం చెప్పండి? ఎప్పుడు కనుపరచగలం చెప్పండి? ఎందరో ఆయన పలికిన కొన్ని మాటలని ఆదర్శంగా తీసుకుని మహాత్ములుగా మారుతున్నప్పుడు ప్రతిరోజు ఆయన మాటలు, ప్రతి వారం ఆయన మాటలు వింటూ చదువుతున్న క్రైస్తవుల మధ్య మార్పు రాకపోవడం ఎంత విచారకరం ప్రియులారా. యేసుక్రీస్తుని వెంబడించినందుకు ఏం జరుగుతుంది అని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళే కదండి ఈ రోజుకి. యేసును నమ్మినందుకు వాళ్ళకి ఏదో కావాలి, యేసును వెంబడించినందుకు వాళ్ళకి ఏదో లాభం జరగాలి. ఏ లాభం కావాలి చెప్పు? యేసును నమ్మినందుకు, యేసును వెంబడించినందుకు నీకు ఏ లాభం కావాలని కోరుకుంటున్నావు? యేసు అన్నాడు, రండి నన్ను వెంబడించండి. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారండి. ఏమి సంపాదించుకున్నారు చెప్పండి క్రైస్తవులు? శిష్యులుగా మారిన వాళ్ళు, అపోస్తులుగా ఆయన వెంబడించిన ఆయన సొంత శిష్యులు ఏమి సంపాదించుకున్నారు? ఎన్ని మేడలు కట్టారు, ఎన్ని ఎకరాల పొలాలు సంపాదించారు చెప్పండి? నిజంగా ఆయన చూపించిన మాదిరిని ఈరోజు ఎవరండి చెప్పగలుగుతున్నారు, చూపించగలుగుతున్నారు? ప్రేమించాలి ప్రేమించాలి అంటున్నారు, ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు. ఇవ్వాలి అంటున్నారు, ఎదుటి వాడిని దోచుకు తింటున్నారండి. ప్రియమైన దేవుని వారులారా, యేసు కోరుకోరుది ఇది కాదు. ఆయన ఎందుకు మన కొరకు మాదిరిగా ఉండి చనిపోయాడో తెలుసా? మనమును అదే విధంగా నడుచుకోవాలి అని. మొదటి శతాబ్దపు క్రైస్తవులు యేసుక్రీస్తును మాదిరిగా ఉంచుకొని తమ జీవితాల్లో చూపించారండి. ఒక నిజమైన మార్గదర్శిగా కలిగిన క్రైస్తవులుగా తమ జీవితంలో యేసు ఎంత మహానుభావుడు చూపించిందండి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం. క్రైస్తవులు దేవుడి మీద ఆధారపడి నువ్వు బ్రతకాలి. పక్షులు బ్రతుకుతున్నాయి, జీవరాశులు బ్రతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి. మనం ఎందుకు బ్రతకలేము? విశ్వాసం ద్వారా క్రైస్తవుడు బ్రతకాలన్న నియమాన్ని పక్కన పెట్టి ఈరోజు యేసును నమ్ముకుంటే మాకేం కలుగుతుంది అని అనుకుంటున్నారండి. పేతురుకు డౌట్ వచ్చి అడుగుతున్నాడు. పేతురు ఒక మంచి మాట చూద్దామండి బైబిల్ నుంచి ముగించుకునే ముందు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 వచ్చుల్లో ఆయన్ని వెంబడించిన అపోస్తులు ఏమంటున్నారు చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 19:27, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకును? మాకేమిస్తావు చెప్పు? నీ వల్ల మాకేం దొరుకుతుంది? మేడలు కడతామా, ఎకరాల పొలం సంపాదిస్తామా, పేరు ప్రఖ్యాతులు వస్తాయా? దీనిని ఆశించలేదండి వాళ్ళు. మాకేం దొరుకును అన్నందుకు యేసు వాళ్ళకి ఏమిచ్చాడు అనుకున్నారు? చూడండి, వీళ్ళు అడిగినందుకు యేసు వాళ్ళకి ఏమిచ్చాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. మాకేమి దొరుకును అని పేతురు అన్నందుకు, యేసును వెంబడించినందుకు పేతురుకు దక్కినది ఏంటి?
పేతురుకి యేసుప్రభు వారు ఇచ్చినది ఏంటనుకుంటున్నారా? నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చాను. ఏమండి, ఈరోజు క్రైస్తవ్యానికి మన దగ్గరికి ఏమొచ్చాయి చెప్పండి? క్రీస్తు ప్రభు మార్గదర్శిగా ఆయన పలికిన మాటలు ఈరోజు ఈ పుస్తక రూపంలో మన ముందుకు వచ్చాయండి, మన ముందుకు వచ్చాయండి. శాస్త్రాల కన్నా, మనుషుడు రాసిన శాస్త్రాల కన్నా విలువైన ఈ మాటలను మనం చదివి ఈ సమాజానికి ఉపయోగకరమైన మంచి మాటలు ఈ సమాజానికి చెప్పగలిగితే, యేసుక్రీస్తు నిజమైన మార్గదర్శిగా చూపించగలిగితే, ఈ సమాజం యేసు ప్రభుని ఎందుకు అంగీకరించదు చెప్పండి? ఎందరో ఆయన అప్పుడప్పుడు పలికిన మాటలకే తన్మయత్వం చెందిపోయారండి. ఆయన అప్పుడప్పుడు పలికిన మాటలకే తమ జీవితాన్ని అంకితం చేయాలనుకున్నారండి. చివరిగా ఒక వ్యక్తిని చూపిస్తానండి. ఈయన యేసు వారిని గురించి ఏమని మాట్లాడారో తెలుసా? ఆయన స్వామి వివేకానంద. ఆయన పలికిన మాటలు ఎంత గొప్పవి అంటే, ఒకవేళ నేను యేసుక్రీస్తు కాలంలో పాలస్తీనాలో పుట్టి ఉంటే నా గుండెలలో ప్రవహించే రక్తంతో ఆ స్వామివారి యేసు పాదాలు కడిగేవాడని అని ఆయన స్వయంగా తన నోటితో ఒప్పుకోగలిగారు అంటే ఏంటండి? ఆయనను కూడా ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిన దాతగా మన యేసు నిలిచాడు అని చెప్పడానికి ఈరోజు మనం ఎంత గర్వించాలి ప్రియులారా. అలా చెప్పిన వాళ్ళందరూ కూడా యేసు మాటలను వాళ్ళు చక్కగా బహిరంగంగా ఒప్పుకున్నారండి. ఆయన ఎంత గొప్పవాడు అనేది. నీళ్లతో కడుగుతానలేదండి ఆయన పాదాలు, రక్తంతో కడగాల ఆయన పాదాలు. రక్తాన్ని పోయాలా? ఆ రక్తాన్ని సిలువ మీద కార్చిన మహనీయుడికి నా రక్తం ఎంత? నా గుండెలలో ప్రవహించే రక్తాన్ని దారపోసి ఆయన పాదాలు కడిగిన ఆయన అంత గొప్ప మూర్తి. ఎప్పుడండి ఒక వ్యక్తి పాదాలు మనం కడగాలనుకుంటున్నాం? అతను గొప్పవాడైనప్పుడు, అతను ఉన్నతుడైనప్పుడు. దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతో మంది ప్రపంచంలోని ఎవరినైతే ఈ సమాజం మహాత్ములు అంటుందో, గొప్పవాళ్ళు అంటుందో, గనులు అంటుందో, ప్రముఖులు అంటుందో, వాళ్ళే యేసును గూర్చి అటు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ జ్ఞానులైన వాళ్ళు కానీ యేసు వారిని గూర్చి ఇన్ని మహోన్నతమైన మాటలు ఈ సమాజంలో చెబుతుంటే, ఈరోజు ఆ మార్గదర్శిని గూర్చిన మాటలు క్రైస్తవుడుగా మన బాధ్యతగా మనం ఏం ప్రకటించగలుగుతున్నాం చెప్పండి? ప్రతిదీ వ్యాపారంగా మార్చుకొని దేవుడి దగ్గరకు వస్తే మాకు ఏ లాభం కలుగుతుంది అని ఆలోచించి ఒక భయంకరమైన దుస్థితిలోనికి క్రైస్తవ్యమే దిగజారిపోయినప్పుడు ఇంక ఈ మానవ సమాజం ఎటిపోవాలి? ఆలోచించండి ప్రియులారా. లేదర్రా, యేసుక్రీస్తు ఒక నిజమైన మార్గదర్శిగా నేను మీకు మార్గదర్శిని అవుదును. నన్ను చూడండి, నన్ను మాదిరిగా పెట్టుకోండి, నన్ను మాదిరిగా పెట్టుకోండి అని ఆయన చెప్పిన అనేక సంగతులు సమాజంలో అనేక మందికి మార్గదర్శకాలు అయ్యాయండి. అటువంటి గొప్ప మహనీయుని ఈరోజు మనం నమ్మినందుకు మనం ఎంతో ధన్యులం అని చెప్పుకోవాలి ప్రియులారా. మనం ఎంతో ధన్యులం. అలాంటి గొప్ప మూర్తిని, ఆయన ప్రేమ బాటను అవలంబించవలసిన క్రైస్తవులుగా ఈ సమాజానికి ఆయన మహత్యాన్ని పరిచయం చేద్దాం ప్రియులారా. ఆయన ఎంత మహోన్నతమైన సంగతులు మాట్లాడాడో ఈ సమాజానికి చూపిద్దాం. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, హృదయ శుద్ధి కలిగిన వ్యక్తిగా, అటు స్వచ్ఛ భారత్తో పాటు ప్రతి వ్యక్తి హృదయాన్ని శుద్ధీకరించే కార్యక్రమాన్ని 2000 సంవత్సరాల క్రితం ఒక నిజమైన మార్గదర్శిగా యేసు ప్రారంభించాడు అని మనం చెబుదామండి. నిజంగా అదే మనం చేయగలిగితే ఎందుకు జరుగుతుంది చెప్పండి దోపిడీ? ఎందుకు జరుగుతుంది చెప్పండి అన్యాయం, అక్రమం? వాడు హృదయం చెడిపోయిందండి. గిన్నెలు శుభ్రం చేస్తున్నారు, పళ్ళాలు శుభ్రం చేస్తున్నారు, శరీరాలను శుభ్రం చేసుకుంటున్నారు, ఊరు వాడలను శుభ్రం చేస్తున్నారు. అది మంచిది. కానీ దానికంటే ముందు ప్రతి మనిషి దోపుతోనూ కుళ్ళుతోనూ నిండిపోయిన భయంకరమైన హృదయం, దీనిని మార్చాలి. అది మార్గదర్శి అయిన క్రీస్తు మాత్రమే మార్చగలడు. ఆయన వాక్యం మాత్రమే మార్చగలదు. మరి దీన్ని కడగడానికి ఏ చీపురు కావాలి చెప్పండి? కాలువలు కడగడానికి, వీధులు కడగడానికి, శుభ్రం చేయడానికి అయితే చీపుర్లు పట్టుకొని మీరు బయలుదేరరు. కానీ హృదయం అనే దాన్ని శుభ్రం చేయడానికి ఏది కావాలి? ఏది వెళుతుందో తెలుసా? చివరిగా ఈ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12. ఎందుకనగా దేవుడు రాయించిన ఆ మహనీయుల మాటలు, క్రీస్తు వాక్యమైన క్రీస్తు సజీవమైనదై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగినదై, ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులు. అబ్బా, అక్కడికి వెళ్ళిపోయిందటండి. ఏ చీపురు వెళ్ళగలదు చెప్పండి? ఏ నీళ్లతో నువ్వు కడగలవు చెప్పండి? ఒంటిని సబ్బుతో కడగలవు, నీళ్లతో శుభ్రం చేయగలవు. కానీ హృదయాన్ని శుద్ధి చేసేది ఈ ప్రపంచంలో ఏకైక సబ్బు దేవుని వాక్యం.
నా యేసు మాటలండి. ఈ మాటలను ప్రకటించగలిగితే, ఈ మాటలను ఈ సమాజానికి పరిచయం చేయగలిగితే ప్రతి మనిషి హృదయ శుద్ధి కలిగిన వాడుగా, ఒక దైవ స్వరూపిగా సమాజంలో మారగలడండి. వాడు ఎందుకు అన్యాయం చేస్తాడు చెప్పండి? వాడు ఎందుకు తన పొరుగు వారిని దోచుకోవాలనుకుంటాడు చెప్పండి? ఇది నేర్పించాలండి. ఇది మతం కాదర్రా, మతం కాదు. యేసు ఒక మార్గదర్శి, నేను ఒక మార్గం అన్నాడు. ఒక మంచి చెప్పే ప్రతిదీ మార్గం కాకుండా మతం అనుకుంటే ఇంక ఈ సమాజాన్ని ఎవరు బాగు చేయగలరు చెప్పండి? ఉద్దర్రా యేసు ప్రభుకి, నా యేసు ప్రభుకి మత బోధకుడనే ముద్ర వేయకండి. ఆయన ఒక మహా మార్గదర్శి, ఆయన ఒక గొప్ప మార్గాన్ని ఉపదేశించిన వ్యక్తి. ఆయన పలికిన మాటలే ఈ సమాజంలో ప్రతి హృదయాన్ని శుద్ధి చేయగలిగిన అద్భుతమైన మందు, ఒక గొప్ప వైద్యం. అది దేవుడు మనకిచ్చాడండి. ఆ భాగ్యాన్ని మనకిచ్చాడండి. రండర్రా, మనమంతా ఈ ప్రపంచాన్ని పరిశుభ్రంగా హృదయ శుద్ధి కలిగిన వారుగా మార్చడానికి, అది ఊరా, వాడా, పల్లె, గ్రామమా, నిస్వార్థంగా పనిచేద్దాం. ధనాన్ని ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులకు లొంగకుండా, అధికారులకు తలగ్గకుండా దేవుని పని చేయడానికి సిలువను గూర్చిన వార్తను ప్రకటిద్దామండి. యేసు పలికిన ప్రతి మాట ప్రతి చోట పరిచయం చేద్దాం. ఆయన ఎంత నిజమైన మార్గదర్శో ఈ సమాజానికి తెలియజేద్దాం రా. రేపు మాట్లాడుకుందాం మిగిలిన మంచి సంగతులు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పిల్లలకు మీ కుమారుడైన క్రీస్తు పలికిన మాటలలో నీ మాధుర్యాన్ని కొన్ని మాత్రమే చెప్పాను తొలి రోజుగా. రేపటి దినం మాకు అవకాశం ఇవ్వండి. మరిన్ని సంగతులు మేము నేర్చుకొని ప్రకటించగలుగుటకు, ఆయన ఎంత మార్గదర్శి, ఎన్ని మాటలు పలికి మహనీయుడుగా మారాడో అన్నది ఈ ప్రపంచానికి పరిచయం చేయగలుగుటకు సహాయం దయచేయండి. ఎందరో ఆయన మాటలకు ఆకర్షితులై వారి జీవితాన్ని వెలుగొందించుకున్నారు తండ్రి. కానీ ఈరోజు క్రైస్తవ్యం వెలగలేకపోతుంది. క్రైస్తవులుగా హద్దులు చెరిపి, సంస్థలుగా, సంఘాలుగా, ఫెలోషిప్పులుగా గీతలు గీసుకొని ప్రేమ చచ్చిపోయింది తండ్రి మాలో. ఆ మార్గదర్శి చూపించిన ఆ ప్రేమను చంపేసింది తండ్రి. తిరిగి దాన్ని చిగురింప చేసి, దేవా, నిజమైన ఆ మహనీయుని యొక్క మాటలు, మీ మాటలను ఈ సమాజానికి మేము పరిచయం చేయగలుగుటకు ఇదిగో ఈ బిడ్డలందరినీ ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తూ, పిల్లలు దూరం నుంచి వచ్చారు, వారి వారి ప్రాంతాలకు వెళుతున్నారు, క్షేమంగా వారి గృహాలకు చేర్చవలసిందిగా వేడుకుంటూ, మా పట్ల మా జీవితంలో చేసిన ప్రతి ఉపకారానికి ధన్యవాదాలు చెల్లిస్తూ యేసువారి పవిత్ర నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం తోడేండు నడిపించునుగాక. ఆమేన్.